హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు పెసరట్టులోకి టమాటో చట్నీ కొంచెం వెరైటీగా ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా 4 టమాటోలు తీసి కడిగి పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో నీళ్లు పోసి నీళ్ళల్లో టమాటాలు వేసి పెట్టండి. ఆ టమాటాలు 5 నిమిషాల పాటు ఉడికించండి నీళ్ళల్లో. అవి ఉడికినప్పుడు వాటి పొట్టు అనేది ఊడిపోతుంటుందండి. పైన లేయర్ ఉంటుంది కదా, అది ఊడిపోతుంది. అప్పుడు టమాటోలు బయటికి తీసి వాటి పైన పొట్టు తీసేసి చల్లారాక గ్రైండ్ చేసేయండి. మిక్సీ పట్టాక మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టేసి అప్పుడు పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చి వేసుకోండి. మినప్పప్పు, 2 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, తర్వాత కొన్ని ఆవాలు వేసుకోండి. ఇవి కొంచెం నూనెలో వేయగా కొంచెం వెల్లుల్లి ఉంటుంది కదా, కొంచెం కొంచెం దంచినట్టు చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేయండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. పోపుని మంచిగా ఫ్రై చేశాక ఈ టమాటో ప్యూరీ ఆ పోపులో వేసుకోండి. ఈ టమాటో ప్యూరీ కొంచెం ఒక నిమిషం పాటు ఉడికించండి. ఉడికాక తగినంత ఉప్పు వేసుకోండి. తగినంత ఉప్పు, తగినంత కారం కూడా వేసుకొని కలుపుకోండి. తర్వాత కొంచెం మెంతిపిండి కూడా వేసుకోండి. సరిపడా మెంతిపిండి వేసుకోండి. బాగా ఎక్కువ వేయకండి, చేదవుతుంది. ఎంత వేసుకోవాలో అంత వేసుకోండి. అంటే నేను ఇద్దరికి సరిపడా చట్నీ చేశాను, దానికి సరిపడా మెంతిపిండి వేసుకున్నానండి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించి పక్కకు పెట్టుకోండి. తర్వాత మళ్ళీ స్టవ్ మీద దోశ ప్యాన్ వేసుకోండి. దోశ ప్యాన్ పెట్టుకున్నాక దోశ మీద కొంచెం ఆనియన్ ఉంటుంది కదా, దాంతో రుద్దండి. ఆనియన్ కట్ చేసి దాని మీద రుద్దండి. తర్వాత పెసరట్టు వేసేసుకోండి. పెసరట్టు వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం దాని మీద ఆయిల్ చల్లండి. ఆయిల్ వేసుకొని పెసరట్టు కాలాక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. టమాటా చట్నీతో తినేసేయండి. ఈ టమాటా చట్నీ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.